హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. మైసెల్ఫ్ శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం సెక్షన్ 167 ఆఫ్ సిఆర్పిసి గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. సో ఈ సెక్షన్ దేని గురించి మాట్లాడుతుందంటే, వెన్ ఇన్వెస్టిగేషన్ కెన్ నాట్ బి కంప్లీటెడ్ ఇన్ 24 hours. సో ఒకవేళ దర్యాప్తు అనేది ఏంటంటే, అరెస్ట్ చేసిన దగ్గర నుంచి 24 గంటలలోపు పూర్తి కానట్లయితే ఈ ప్రొసీజర్ పాటించాల్సి ఉంటుంది అనమాట మనం. సో అటువంటి ప్రొసీజర్ గురించి సెక్షన్ 167 మాట్లాడుతుంది. ఓకే, ఈ 24 hours పీరియడ్ ఏంటి అంటే, ఇక్కడ సెక్షన్ 57 ఉందన్నమాట సిఆర్పిఎస్లో. ఈ సెక్షన్లో ఏంటంటే 24 hours గురించి మాట్లాడుతుంది అనమాట. దట్ పీరియడ్ ఈజ్ ఫిక్స్డ్ బై సెక్షన్ 157. సో ఇందులో పొందుపరిచినటువంటి ఆ 24 hours పీరియడ్ ఏదైతే ఉందో, ఆ పీరియడ్లోపు ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ చేయటం లేదా కంప్లీట్ అయ్యేలా కనపడట్లేదు. అట్ ది సేమ్ టైం, వెన్ ఎవర్ ఎనీ పర్సన్ ఈజ్ అరెస్టెడ్ అండ్ డీటైన్డ్ ఇన్ కస్టడీ. సో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచుకున్నారనమాట. అట్ ది సేమ్ టైం ఈ సెక్షన్లో చెప్పినటువంటి పీరియడ్లోగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేలా కనిపించట్లేదు. కానీ మరియు దేర్ ఆర్ రీజనబుల్ గ్రౌండ్స్ ఫర్ బిలీవింగ్, ఎవరిని నమ్మడానికి తగిన ఆధారాలు ఉన్నాయన్నమాట. ఎక్యుజేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్ ఫౌండెడ్ అంటే ప్రైమా ఫైసీ ఎవిడెన్స్ ఉందన్నమాట మనకు అక్కడ. ప్రైమా ఫైసీ, ఇట్ ఈస్ నాట్ ఏ గాసిప్, ఇట్ ఈస్ వెల్ ఫౌండెడ్ అంటే తగిన ఆధారాలు ఉన్నాయన్నమాట. అతని మీద చేసిన ఆరోపణకు కానీ ఇన్ఫర్మేషన్ కానీ అలా బిలీవ్ చేయడానికి తగిన ఆధారాలు ఉన్నప్పుడు, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారో ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హూ ఈజ్ మేకింగ్ ది ఇన్వెస్టిగేషన్ అతను కానీ, లేదంటే ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అతను కానీ, ఇఫ్ హీ ఈజ్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అంటే తక్కువ కాకుండా ఉండినటువంటి ఆ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కానీ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ షాల్ ఫోర్త్ విత్ వెంటనే ట్రాన్స్మిట్ టు ది నియరెస్ట్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్, దగ్గరలో జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి ఈ కేసు డైరీకి సంబంధించిన ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కాపీని, అలాగే అట్ ది సేమ్ టైం ఫార్వర్డ్ ద అక్యూజ్డ్ టు ది మ్యాజిస్ట్రేట్, ఆ కేసు డైరీ డీటెయిల్స్ని అలాగే అక్యూజ్డ్ని కూడా ఆ నియరెస్ట్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ వద్దకు పంపించారన్నమాట వెంటనే. ఓకే, రైట్. ఇది ఫస్ట్ సబ్ సెక్షన్ చెప్తుంది అనమాట. ఏం చెప్తుంది? 24 hours ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు అండ్ కస్టడీలో ఉంచుకున్నారు, డిటైన్ చేశారు. ఓకే, అరెస్టెడ్ అండ్ డిటైన్డ్ ఇన్ ది కస్టడీ ఆఫ్ పోలీస్ అండ్ ఇట్ ఈస్ అపియర్స్ అంటే ఇది కనిపిస్తుంది ఏమని 24 hours మనం కంప్లీట్ చేయలేం దర్యాప్తు అని చెప్పేసి. అలాంటప్పుడు ఏంటంటే వెంటనే ఆ కేస్ డైరీలోని ఎంట్రీకి సంబంధించిన కాపీని అలాగే అక్యూజ్డ్ ఇద్దరిని కూడా దగ్గరలో ఉన్నటువంటి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ వద్దకు పంపించాలన్నమాట. ఇది ఫస్ట్ సబ్ సెక్షన్ ప్రకారం. రైట్. సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏం చెప్తుంది మనకి? ద మెజిస్ట్రేట్ టు హూమ్ అన్ అక్యూజ్డ్ పర్సన్ ఈజ్ ఫార్వర్డెడ్. ఏ మెజిస్ట్రేట్ వద్దకు అయితే అక్యూజ్డ్ పంపించారో ఆ మెజిస్ట్రేట్ మే ఆథరైజ్ ద డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ సచ్ కస్టడీ యాజ్ హీ థింక్స్ ఫిట్. ఓకే, ఎవరి వద్ద అయితే అతను పంపించారో అతను అథరైజ్ చేయొచ్చు అనమాట. డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ నిర్బంధానికి సంబంధించి అథరైజ్ చేయొచ్చు అనమాట. ఇన్ సచ్ కస్టడీ యాజ్ హీ థింక్స్ ఫిట్ అంటే పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఏ కస్టడీ అయినా అతనికి సరి అయింది అనిపించిన ఏ కస్టడీ, ఏదో జ్యుడిషియల్ కస్టడీకి పంపించవచ్చు అంటే జైల్లో పెట్టవచ్చు అనమాట, ఆర్ పోలీస్ కస్టడీ కానీ పంపించవచ్చు. ఈ రెండింటిలో దేనికైనా అతను అథరైజ్ చేయొచ్చు. ఫర్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 15 days ఇన్ ద హోల్. మొత్తంగా చూసినప్పుడు 15 రోజులకి ఆ డిటెన్షన్ ఇవ్వచ్చు అనమాట, అథరైజ్ చేయొచ్చు అతను. ఓకే, ఆ మ్యాజిస్ట్రేట్. ఇఫ్ హీ హాజ్ నో అథారిటీ టు ట్రై కేస్ ఆర్ కమిట్ ఇట్ ఫర్ ట్రయల్, ఒకవేళ ఆ కేసును విచారించడానికి, టు ట్రై అంటే విచారించడానికి, హీ హాజ్ నో జ్యూరిడిక్షన్, అతని అధికారం లేదు విచారించడానికి. అట్ ది సేమ్ టైం హీ హాజ్ నో జ్యూరిడిక్షన్ టు కమిట్ ఫర్ ట్రయల్, లేదంటే ఒకవేళ విచారణకు ఆ కేసుని పంపించడానికి కూడా అతనికి అధికారం లేదు. విచారించడానికి లేదు, విచారణకు ఆ కేసుని పంపించడానికి అతని అధికారం లేదనమాట. అటువంటి మ్యాజిస్ట్రేట్ అనుకోండి అండ్ అయ్యుండి మరియు ఈ కన్సిడర్స్ ఫర్దర్ డిటెన్షన్ ఈజ్ నాట్ నెసెసరీ, అన్నెసెసరీ ఆర్ నాట్ నెసెసరీ. ఫర్దర్ డిటెన్షన్ అవసరం లేదనుకున్నారు అనుకోండి, కేసును విచారించడానికి లేదా విచారణకు పంపడానికి అధికారం లేని మ్యాజిస్ట్రేట్ అయ్యండి మరియు అతను కానీ ఈ ఫర్దర్ డిటెన్షన్ అవసరం లేదని భావించినట్లయితే, హీ మే ఆర్డర్ ద అక్యూజ్డ్ టు బి ఫార్వర్డెడ్ టు మ్యాజిస్ట్రేట్ హ్యావింగ్ జ్యూరిడిక్షన్. ఏ మ్యాజిస్ట్రేట్కి అయితే ఆ కేసును విచారించడానికి అధికారం ఉందో ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి అక్యూజ్డ్ని తీసుకువెళ్ళాలని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వచ్చు అనమాట. రైట్. సో ఇక్కడ రెండు ఉన్నాయి అన్నమాట.
ఈ ప్రావిజన్లో. ఒకటి, whether he has or has not jurisdiction to try the case. ఆ కేసును విచారించడానికి అధికారం ఉన్నా లేకున్నా, ఓకే, తగిన కారణాలు ఉన్నాయి అనుకుంటే ఫ్రమ్ టైం టు టైం, అంటే కాలానుగుణంగా, అంటే ఒకసారి 2 రోజులు ఇవ్వచ్చు, ఒక రోజు 3 రోజులు, ఒకసారి 4 రోజులకి డిటెన్షన్ ఇవ్వచ్చు అనమాట. అట్లా ఇన్ ద హోల్ ఎంత ఇవ్వచ్చు, 15 days వరకు అతను డిటెన్షన్ ఆథరైజ్ చేయొచ్చు అనమాట. అలాగే ఓకే, అది అవసరమైన ప్రతిసారి ఫ్రమ్ టైం టు టైం అతను వచ్చిన ప్రతిసారి ఇట్లా అవసరానికి అనుగుణంగా ఎంతైతే అవసరమైతే అంత ఆథరైజ్ చేయొచ్చు అనమాట. ఓవరాల్ 15 రోజులకి అతనికి ఆ కేసును విచారించడానికి అధికారం ఉన్నా లేకపోయినా కూడా, ఏ మ్యాజిస్ట్రేటు ఎవరి దగ్గరికి అయితే ఆ నిందితుడిని తీసుకొస్తారో, ఆ మ్యాజిస్ట్రేట్ ఎవరికైతే ఆ కేసు డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, కేసు డైరీలోని ఎంట్రీలకు సంబంధించి కాపీని పంపిస్తారో ఆ మ్యాజిస్ట్రేట్ ఆథరైజ్ చేయొచ్చు అనమాట. ఎప్పుడు అతను సాటిస్ఫై అయితే, డిటెన్షన్ అవసరమని భావిస్తే, ఒకవేళ అతనికి అధికారం లేదు ఎందుకు, టు ట్రై, కేసును విచారించడానికి, ఆర్ టు కమిట్ ఇట్ ఫర్ ట్రయల్, లేదా విచారణకు పంపించడానికి, ఆ కేసును విచారించడానికి కానీ విచారణ పంపించడానికి కానీ అతని అధికారం లేదు, మరియు ఆ ఫర్దర్ డిటెన్షన్ అన్నెసరీ, ఫర్దర్ డిటెన్షన్ కూడా అవసరం లేదని భావిస్తే, ఇది సెకండ్ కేసు అన్నమాట. ఫస్ట్ కేసులో ఆథరైజేషన్ ఇచ్చాడు, సెకండ్ కేసులో అతనికి అధికారం లేదనమాట కేసును విచారించడానికి, విచారణ పంపడానికి. అట్ ది సేమ్ టైం డిటెన్షన్ కూడా అవసరం లేదని భావిస్తే, హీ మే ఆర్డర్ ద అక్యూజ్డ్ టు బి ఫార్వర్డెడ్ టు ది మ్యాజిస్ట్రేట్ హ్యావింగ్ జ్యూరిడిక్షన్. ఏ మ్యాజిస్ట్రేట్కి అయితే ఆ కేసును విచారించడానికి అధికారం ఉందో ఆ మ్యాజిస్ట్రేట్ వద్దకి ఈ అక్యూజ్ని తీసుకెళ్ళమని చెప్పి ఉత్తర్వులు జారీ చేయొచ్చు అనమాట. ఇది సెకండ్ వన్ చెప్తుంది సింపుల్గా. ఓకే, రైట్. థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ కాదు, మన సెకండ్ వన్లో 3 కండిషన్లు ఉన్నాయండి ప్రొవిజన్లు, చూడండి. అలాగే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉన్నాయి. ఫస్ట్, ప్రొవైడెడ్ దట్ అంటే మనకు తెలుగులో అయితే, ఆ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో, మ్యాజిస్ట్రేట్ మే ఆథరైజ్ ద డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్ అదర్వైజ్ దెన్ ఇన్ ది కస్టడీ ఆఫ్ పోలీస్. మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఆ డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్ని ఆథరైజ్ చేయొచ్చు అనమాట. అదర్వైజ్ దెన్ ఇన్ ది కస్టడీ ఆఫ్ పోలీస్, అంటే పోలీస్ కస్టడీలో కాకుండా ఇంకా వేరే కస్టడీ, అంటే జ్యుడిషియల్ కస్టడీకి ఆథరైజ్ చేయొచ్చు. బియాండ్ ద పీరియడ్ ఆఫ్ 15 days. ఓకే, 15 days కంటే ఎక్కువ డిటెన్షన్ అవసరమైన, 15 days పీరియడ్ అయిపోయింది, ఇంకా డిటెన్షన్ కావాలనుకుంటే, సో ఆ 15 daysకి మించి కూడా మనం డిటైన్ చేయాలనుకుంటే, ఒకవేళ అతన్ని పోలీస్ కస్టడీలో కాకుండా జ్యుడిషియల్ కస్టడీలో ఉండేందుకు ఆథరైజ్ చేయొచ్చు అనమాట, నిర్బంధించేందుకు. ఇఫ్ హీ ఈజ్ సాటిస్ఫైడ్ దాట్ ద అడెక్వేట్ గ్రౌండ్స్ ఎగ్జిస్ట్, సరైన కారణాలు ఉన్నాయి ఫర్ డూయింగ్స్, అలా చేయడానికని కోర్టు భావించినట్లయితే ఆ 15 రోజులు మించి కూడా ఇతను ఆథరైజ్ చేయొచ్చు అనమాట. అయితే పోలీస్ కస్టడీ కాదు, జ్యుడిషియల్ కస్టడీ. బట్ అయితే 15 రోజుల కంటే మించి చేయొచ్చు అన్నాం, కానీ ఏ మ్యాజిస్ట్రేట్ కూడా, నో మ్యాజిస్ట్రేట్ షల్ ఆథరైజ్ ద డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్ ఇన్ ది కస్టడీ. అది ఈవెన్ జ్యుడిషియల్ కస్టడీ అయినా కూడా షల్ నాట్ ఆథరైజ్ ద డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్ ఇన్ ది కస్టడీ ఫర్ ఏ టోటల్ పీరియడ్ ఎక్సీడింగ్ 90 days. 90 రోజులు మించి ఈవెన్ జ్యుడిషియల్ కస్టడీ అయినా కూడా ఆథరైజ్ చేయడానికి ఏ మ్యాజిస్ట్రేట్కి అధికారం లేదు, చేయకూడదు అనమాట. అది ఆర్ 60 days. 90 days ఎప్పుడు, 60 days ఎప్పుడు అనేది ఏంటంటే, ఏ నేరానికి సంబంధించి ఆయా దర్యాప్తు జరుగుతుందో దాన్ని బేస్ చేసుకుని అనమాట ఈ పీరియడ్ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఇప్పుడు అఫెన్స్ పనిషబుల్ విత్ డెత్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఏ పీరియడ్ నాట్ లెస్ దెన్ 10 years. ఒకవేళ ఈ నేరానికి సంబంధించి దర్యాప్తు జరుగుతాం అనమాట. సో ద ఇన్వెస్టిగేషన్ రిలేట్స్ టు అన్ అఫెన్స్. ఈ అఫెన్స్ ఏంటంటే డెత్ పనిష్మెంట్ ఇవ్వచ్చు, మరణశిక్ష, ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవిత ఖైదు విధించవచ్చు. లేదంటే 10 సంవత్సరాలకు తక్కువ కాకుండా శిక్ష విధించగలిగిన నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించిన విచారణలో 90 రోజుల వరకు మనం జ్యుడిషియల్ కస్టడీ విధించవచ్చు అనమాట. రైట్. ఒకవేళ ఈ పైన చెప్పుకున్నటువంటి అఫెన్స్ కాకుండా ఇంకేదైనా ఇతర అఫెన్సెస్ అనమాట, ఇతర నేరాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లయితే 60 రోజుల వరకు మనకు జ్యుడిషియల్ కస్టడీ విధించవచ్చు. సో మొదటి 15 రోజుల వరకే మనకి పోలీస్ కస్టడీ, మిగతా అంతకు మించి మనం ఏది ఇవ్వాలన్నా కూడా ఇక్కడ జ్యుడిషియల్ కస్టడీ మాత్రమే అని చెప్తుంది. ఆ జ్యుడిషియల్ కస్టడీ కూడా నేరాలు ఏవైతే ఉన్నాయో నేరాలకు సంబంధించిన పనిష్మెంట్ బేస్ చేసుకొని ఆ కస్టడీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ శిక్షలు విధించడానికి స్కోప్ ఉంటేనే 90 days, ఇంకా అదర్ అఫెన్సెస్ అయితే వాటికంటే తక్కువ విధించడానికి 60 days జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వడానికి ఆ మ్యాజిస్ట్రేట్కి అధికారం ఉందన్నమాట, అంతకు మించి ఇవ్వడానికి. రైట్. అండ్ మరియు
ఆన్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది సెట్ పీరియడ్ ఆఫ్ 90 days ఆర్ 60 days యాజ్ ద కేస్ మేబీ, ఏదైతే అది పైన చెప్పుకున్న 90 రోజులు కానీ 60 రోజులు కానీ ముగిసిపోయిన మీదట, ఆ పీరియడ్ ముగిసిన మీదట ఎక్యూజ్డ్ షల్ బి రిలీజ్డ్, అతను తప్పనిసరిగా విడుదల కావాలన్నమాట ఆన్ బెయిల్. ఎప్పుడు? ఇక్కడ మళ్ళీ కండిషన్ కూడా ఉందన్నమాట. ఇఫ్ హీ ఈజ్ ప్రిపేర్డ్ టు అండ్ డస్ ఫర్నిష్ బెయిల్, బెయిల్ ఫర్నిష్ చేయడానికి అతను రెడీగా ఉండి ఆ బెయిల్ ఫర్నిష్ చేసినట్లయితే అప్పుడు మాత్రం అతను రిలీజ్ అవుతాడని చెప్పి చెప్తుంది అనమాట. ఎప్పుడు? ఈ పీరియడ్ ముగిసిపోయిన తర్వాత 90 రోజులు కానీ 60 రోజులు కానీ. రైట్, అది ఏ చెప్తుంది అనమాట, ప్రొవిజో ఏ, ఫస్ట్ ప్రొవిజో. రైట్, ఇప్పుడు సెకండ్ ప్రొవిజో చూడండి మీరు. సెకండ్ ప్రొవిజో ఏం చెప్తుంది మనకి? నో మెజిస్ట్రేట్ షల్ ఆథరైజ్ డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ ది కస్టడీ ఆఫ్ పోలీస్. సో ఏ మేజిస్ట్రేట్ కూడా నిందితుడిని పోలీస్ కస్టడీకి అప్పగించకూడదు అనమాట. అతని డిటెన్షన్ ఇన్ పోలీస్ కస్టడీ ఆథరైజ్ చేయకూడదు అండర్ దిస్ సెక్షన్. ఎప్పుడు చేయొచ్చు అంటే అన్లెస్ ద అక్యూజ్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ హిమ్, ఆ మేజిస్ట్రేట్ ముందు అతను ప్రొడ్యూస్ చేస్తే ఇన్ పర్సన్ ఫర్ ది ఫస్ట్ టైం. సో మొదటిసారి సపోజ్ పోలీస్ కస్టడీలో డిటైన్ చేశారు ఒక 2 daysకి. రైట్, ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్ డిటెన్షన్ కావాలని చెప్పి కోర్టు ముందుకు వచ్చారనమాట. కోర్టు ముందుకు వచ్చిన ఫస్ట్ టైం కోర్టు ముందుకు వచ్చినప్పుడు ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రొడ్యూస్ చేస్తే బిఫోర్ హిమ్, ఆ మ్యాజిస్ట్రేట్ ముందు ఇన్ పర్సన్ వ్యక్తిగతంగా ఫర్ ది ఫస్ట్ టైం, అండ్ సబ్సీక్వెంట్లీ ఎవ్రీ టైం టిల్ ద అక్యూజ్డ్ రిమైన్స్ ఇన్ ది కస్టడీ ఆఫ్ పోలీస్. పోలీస్ కస్టడీలో ఆ వ్యక్తి ఉన్నంతకాలం, టిల్ ద అక్యూజ్డ్ రిమైన్స్ ఇన్ ది పోలీస్ కస్టడీ, పోలీస్ కస్టడీలో ఉన్నంతకాలం కూడా ఫస్ట్ టైం అతన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇన్ పర్సన్ ఆథరైజ్ చేస్తారన్నమాట డిటెన్షన్. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా కూడా ఎవ్రీ టైం అతను పోలీస్ కస్టడీలో ఉన్నంతకాలం ఆ తర్వాత కూడా ప్రతిసారి అతన్ని ఇన్ పర్సన్ ప్రొడ్యూస్ చేస్తే, వ్యక్తిగతంగా తెచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు నిలబెడితే తప్ప. రైట్, నో మ్యాజిస్ట్రేట్ షాల్ ఆథరైజ్ ద డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్, ఆథరైజ్ చేయకూడదన్నమాట. ఓకే, అతను ఆథరైజ్ చేయాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఇన్ పర్సన్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తుండాలి అనమాట ప్రతిసారి, ఫస్ట్ టైం అండ్ సబ్సిక్వెంట్లీ ఎవ్రీ టైం కూడా అతను పోలీస్ కస్టడీలో ఉన్నంత వరకు కూడా చెప్తుంది అనమాట. అది లేకపోతే అతని కస్టడీని, అది అతని డిటెన్షన్ పోలీస్, అది మ్యాజిస్ట్రేట్ ఆథరైజ్ చేయడానికి వీలు లేదని చెప్పి చెప్తుంది. అది ఫస్ట్ పార్ట్ అనమాట. రోజు బిలో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. రైట్, సెకండ్ పార్ట్ చూడండి. బట్ ద మ్యాజిస్ట్రేట్ మే ఎక్స్టెండ్ ఫర్దర్ డిటెన్షన్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ on the production of the accused either in person or through medium of electronic video linkage, అంటే వీడియో కాన్ఫరెన్స్ అనుకోవచ్చు. వీడియో కాన్ఫరెన్స్, ఏదైనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేదా వ్యక్తిగతంగా వ్యక్తిని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ జ్యుడిషియల్ కస్టడీ ఏదైతే ఉందో దాన్ని ఆథరైజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ రెస్ట్రిక్షన్ ఏం లేదనమాట. జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేయడానికి ఆ వ్యక్తిని వ్యక్తిగతంగానే తీసుకురావాల్సిన అవసరం లేదు. బట్ పోలీస్ కస్టడీలో అయితే తప్పనిసరిగా ఆ వ్యక్తిని ప్రతిసారి కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినట్లయితేనే ఆ డిటెన్షన్ని ఆథరైజ్ చేయాలన్నమాట. అదర్వైజ్ ఆథరైజ్ చేయడానికి లేదని చెప్తుంది. ఎందుకంటే దేర్ ఈజ్ ఎ స్కోప్, అంటే రిస్క్ ఆఫ్ అబ్యూజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ పోలీస్ కస్టడీలో, అండ్ ఇల్ ట్రీట్మెంట్ జరిగే స్కోప్ ఉంది కాబట్టి ప్రతిసారి కూడా ఏంటంటే ఆ నిందితుడిని తీసుకురావాలన్నమాట. అతను ఎలా ఉన్నాడో పరీక్షించి దాన్ని బట్టి డిటెన్షన్ ఇవ్వాలా లేదా కోర్టు డిసైడ్ చేసుకుంటుంది. బట్ జ్యుడిషియల్ కస్టడీలో ఏంటంటే కొంత సేఫ్ సైడ్ ఉన్నట్లే కాబట్టి ఆ ట్రీట్మెంట్ జరిగే ఆస్కారం తక్కువ కాబట్టి ఇల్ ట్రీట్మెంట్ అతన్ని డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేసినా లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొడ్యూస్ చేసినా కూడా జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. రైట్, సి చూడండి. ఇప్పుడు సి ఏం చెప్తుంది మనకి? నో మెజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ నాట్ స్పెసిఫికల్లీ ఎంపవర్డ్ ఇన్ దిస్ బిహాఫ్ బై హైకోర్ట్, ఓకే, షల్ ఆథరైజ్ ద డిటెన్షన్ ఇన్ ది కస్టడీ ఆఫ్ పోలీస్. ఓకే, పోలీస్ కస్టడీకి సంబంధించిన డిటెన్షన్ ఇచ్చేందుకు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం లేదు, అతనికి అధికారం లేదని చెప్తున్నారు. సో సాధారణంగా అయితే సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్కి పోలీస్ కస్టడీకి అక్యూజ్ని పంపించే అధికారం ఉండదన్నమాట. అన్లెస్ వీళ్ళు కానీ హైకోర్టు చేత స్పెషల్గా అధికారం ఇవ్వబడితే అప్పుడు తప్పించి సాధారణంగా ఏ మ్యాజిస్ట్రేట్ కూడా అండ్ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్కి పోలీస్ కస్టడీకి నిందితుని పంపించే అధికారం లేదని చెప్తుంది అనమాట. రైట్, సో అలా పంపించాలంటే స్పెషల్గా వాళ్ళని ఎంపవర్ చేయాలన్నమాట ఇన్ దిస్ బిహాఫ్ బై హైకోర్ట్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ చూడండి మనకి ఇక్కడ మళ్ళీ ఈ ప్రొవిజన్స్ కింద మళ్ళీ 2 ఎక్స్ప్లెనేషన్లు కూడా ఉన్నాయి మనకి. సో సబ్సెక్షన్ 2లో మనకి 3 ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట, అలాగే 2 ఎక్స్ప్లెనేషన్స్. సెక్షన్ కాస్త లెంతీగానే ఉంటుంది, బట్ మీరు ఓపిక చేసుకుని ఉండాలి ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ సెక్షన్ కూడా.
రైట్. ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తుంది, ఫర్ ది అవాయిడెన్స్ ఆఫ్ డౌట్స్ ఏమంటే వాటిని క్లియర్ చేయడం కోసం ఇట్ ఈస్ హీడ్ బై డిక్లేర్డ్ ఏం చెప్పబడుతుంది ఇక్కడ, నాట్ విత్ స్టాండింగ్ ది ఎక్స్పైరీ ఆఫ్ పీరియడ్ స్పెసిఫైడ్ ఇన్ పారాగ్రాఫ్ ఏలో ఏం చెప్తున్నాం మనం, 90 days 60 days అనుకున్నాం కదా, ఆ పీరియడ్ ఎక్స్పైర్ అయింది అన్న దానితో సంబంధం లేదనమాట మనకి, దాన్ని పట్టించుకోవద్దు అంటున్నాడు. ద ఎక్యూజ్డ్ షల్ బీ డీటైన్డ్ ఇన్ కస్టడీ. మనం జనరల్ అక్కడ ఏం చెప్పుకున్నాం, ఆ పీరియడ్ కంప్లీట్ అయిపోతే ఈ షల్ బి రిలీజ్ అని చెప్పుకున్నాం కదా, బట్ ఇక్కడ దాన్ని పట్టించుకోవద్దు అంటున్నాడు అనమాట. ఆ పీరియడ్ ఎక్స్పైర్ అయిన దాన్ని పట్టించుకోవద్దు. ద ఎక్యూజ్డ్ షల్ బీ డీటైన్డ్ ఇన్ కస్టడీలో ఉంచాలి, సో లాంగ్ యాజ్ హీ డస్ నాట్ ఫర్నిష్ బెయిల్. అతను బెయిల్ అప్లికేషన్ లేదా బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా లేనంత కాలం కూడా, ఆ పీరియడ్ కంప్లీట్ అయినా కూడా అతను డీటైన్ చేయబడే ఉండాలని చెప్తున్నాడు, కస్టడీలో అలానే ఉండాలని చెప్తుంది. ఓకే, అక్కడ కూడా అందుకే చెప్పుకున్నాం కదా, when he is ready and he furnishes bail then only he shall be released. అతను సిద్ధంగా ఉండి బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే, బెయిల్ అప్లై చేసుకుంటే అతను రిలీజ్ అవుతాడు. ఒకవేళ ఆ పీరియడ్ కంప్లీట్ అయిపోయినా కూడా బెయిల్ అప్లై చేసుకోకపోతే అతను లోపలే ఉంటాడని చెప్తుంది అనమాట. సో అందువల్ల పీరియడ్ కంప్లీట్ అయినంత మాత్రం ఆటోమేటిక్గా అది రిలీజ్ అవ్వాలని రూల్ ఏం లేదు ఇక్కడ. అది సో క్లారిటీ వచ్చింది అనుకుంటా ఆ విషయంలో మనకి. ఎక్స్ప్లెనేషన్ 2 ఏం చెప్తుంది చూడండి, ఇఫ్ ఎనీ క్వశ్చన్ అరైజెస్ వెదర్ అక్యూజ్డ్ పర్సన్ వాజ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ యాజ్ రిక్వైర్డ్ అండ్ క్లాస్ బి. సో క్లాస్ బిలో మనం చెప్పుకున్నట్లు అతని ప్రతిసారి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలని మనం చెప్పుకున్నాం కదా, రైట్. ఒకవేళ అతను ప్రొడ్యూస్ చేయబడ్డా లేదా అనే క్వశ్చన్ మనకి తలెత్తుంది అనుకుందాం, దెన్ ఆ ప్రొడక్షన్ ఆఫ్ అక్యూజ్డ్, అతను హాజరయ్యాడా లేదా అనేది మే బి ప్రూవ్డ్ ఎయిదర్ బై హిస్ సిగ్నేచర్ ఆన్ ది ఆర్డర్ ఆథరైజింగ్ ది డిటెన్షన్. అతని డిటెన్షన్ ఆథరైజ్ చేస్తూ ఇస్తున్న ఉత్తరం ఏదైతుందో ఆ ఉత్తరం మీద ఇతని యొక్క సిగ్నేచర్ బేస్ చేసుకొని అతన్ని ప్రొడ్యూస్ చేయబడ్డాడు అని చెప్పొచ్చు అనమాట. అతను హాజరయ్యాడని మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. అదొకటి. ఆర్ బై ది ఆర్డర్ సర్టిఫైడ్ బై ది మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి ఆర్డర్ బేస్ చేసుకొని కూడా, అతను ధృవీకరించిన ఉత్తర్వును బేస్ చేసుకొని కూడా, యాజ్ టు ప్రొడక్షన్ ఆఫ్ అక్యూజ్డ్ పర్సన్ త్రూ మీడియా ఆఫ్ ఎలక్ట్రానిక్ వీడియో లింకేజ్. సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ వ్యక్తి ఆధారపరచబడ్డాడని చెప్పి మెజిస్ట్రేట్ సర్టిఫై చేస్తారు కదా ఏదైనా ఆర్డర్, అటువంటి ఆర్డర్ బేస్ చేసుకొని, ఇది జ్యుడిషియల్ కస్టడీ విషయంలో అయితే ఇలాగా. సో మెజిస్ట్రేట్ ఇచ్చే ఆర్డర్ బేస్ చేసుకొని మనం అతను ప్రొడ్యూస్ చేయబడని భావించవచ్చు. బట్ ఇక్కడైతేనేమన్నా ఆ డిటెన్షన్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ మీద అతను పెట్టిన సిగ్నేచర్ బేస్ చేసుకొని అతను కోర్టులో ప్రొడ్యూస్ చేయబడ్డాడని మనం ప్రూవ్ చేయొచ్చు, రైట్. సో ఈ రెండు ఎక్స్ప్లెనేషన్ ఇవన్నమాట. ఓకే, ప్రొవిజో ఏకి సంబంధించి బికి సంబంధించి క్లారిటీ కోసం ఈ రెండు అన్నమాట. సబ్సెక్షన్ 2A ఒకసారి చూడండి. సబ్సెక్షన్ 2A ఏం చెప్తుంది మనకి, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సబ్సెక్షన్ 1 ఆర్ సబ్సెక్షన్ 2. సబ్సెక్షన్ 1 ఆర్ సబ్సెక్షన్ 2 ఏం చెప్పినా కూడా పట్టించుకోద్దు అంటున్నారు అనమాట, రైట్. ద ఆఫీసర్ ఇన్ ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఆర్ ద ఆఫీసర్ మేకింగ్ ది ఇన్వెస్టిగేషన్. సో ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎవరైనా అతను కానీ లేదా ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైనా అతను కానీ, వేర్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఈజ్ నాట్ అవైలబుల్. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ మనకు అందుబాటులో లేనప్పుడు ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఐఓ కానీ ఆర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ కానీ ట్రాన్స్మిట్ టు ది నియరెస్ట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. సో ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి ట్రాన్స్మిట్ చేయమంటాడు ఏంటి, ఏ కాపీ ఆఫ్ ఎంట్రీస్ రిలేటింగ్ టు కేసుకు సంబంధించినటువంటి డైరీ ఉంది కదా, ఈ డైరీలోని ఎంట్రీకి సంబంధించిన కాపీని అతనికి ఫార్వర్డ్ చేయమంటున్నారు అనమాట, అతనికి ట్రాన్స్ఫర్ చేయాలి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి. ఎప్పుడు జేఎం అందుబాటులో లేనప్పుడు, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అందుబాటులో లేనప్పుడు ఈ కేస్ డైరీ కాపీని ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి పంపించాలి. ఎటువంటి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే ఆన్ హూమ్, ఎవరి మీద అయితే పవర్స్ ఆఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ హ్యావ్ బీన్ కన్ఫర్డ్. సో ఏ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి అయితే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఇవ్వబడ్డాయో, సో అటువంటి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే ఇతనికి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఉండాలన్నమాట. స్పెషల్ ఆర్డర్ ద్వారా ఇతని మీద ఆ పవర్స్ ఇవ్వచ్చు, పవర్స్ మే బీ కన్ఫర్డ్ అపాన్ హిమ్ అనమాట. ఓకే, అటువంటి మ్యాజిస్ట్రేట్కి ఈ కేసు డైరీకి సంబంధించినటువంటి ఎంట్రీస్ యొక్క కాపీని పంపించాలి. అలాగే షల్ అట్ ది సేమ్ టైం ఫార్వర్డ్ ద అక్యూజ్డ్ టు సచ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. అలాగే అక్యూజ్డ్ని కూడా అతని వద్దకు పంపించాలన్నమాట. అండ్ దేరపాన్ అలా పంపించిన తర్వాత ఆ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో మే ఆథరైజ్ ద డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్. సో అతను అప్పుడు ఆథరైజ్ చేయొచ్చు అనమాట డిటెన్షన్, రైట్. అయితే
ఇక్కడ చూడండి, ఫర్ ది రీజన్స్ టు బి రికార్డ్ ఇన్ రైటింగ్. అలా ఆథరైజేషన్ ఇవ్వడానికి అంటే అలా డిటెన్షన్ ఆథరైజ్ చేయడానికి ఆ కారణాలను అతను నమోదు చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇన్ సచ్ కస్టడీ యాజ్ ఈ మే థింక్ ఫిట్. అయితే జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వచ్చు, లేదంటే పోలీస్ కస్టడీకి ఏదైనా ఇవ్వచ్చు, అతనికి సరైనది ఏదైనా ఇస్తుంది. ఫర్ ఏ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 7 days ఇన్ అగ్రిగేట్. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ విషయంలో అయితే ఏంటంటే అతనికి 7 days మాత్రమే డిటెన్షన్ ఇవ్వడానికి. అంటే ఇన్ అగ్రిగేట్ ఒకేసారి 7 రోజులు ఇవ్వచ్చు, లేదంటే 3 days ఇచ్చి తర్వాత 2 ఇచ్చి మళ్ళీ ఇంకో 2 ఇచ్చుకోవచ్చు అనమాట ఇట్లాగా. రైట్. సో మొత్తంగా అయితే అతను ఏంటంటే ఒక 7 రోజుల వరకు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి డిటెన్షన్ ఇవ్వడానికి స్కోప్ ఉందన్నమాట దీని ప్రకారం. అది కూడా ఎప్పుడు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అందుబాటులో లేనప్పుడు. రైట్. సో మళ్ళీ సబ్సెక్షన్ 2A కూడా ఒక ప్రొవిజన్ ఉంది ఇక్కడ చూడండి, ప్రొవైడెడ్ దట్ అయితే బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ షో ఆథరైజ్డ్. ఇతను ఏదైతే ఆథరైజ్ చేశాడో అది 7 days 3 days 2 days మొత్తంగా అయితే అతనికి 7 రోజులకి ఇవ్వడానికి అధికారం ఉంది. బట్ అతను 7 ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. సో ఏ పీరియడ్ అయితే అతను ఆథరైజ్ చేశాడో ఆ పీరియడ్ ఎక్స్పైర్ ముగియటానికి ముందు ఆ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఈ షల్ ట్రాన్స్మిట్ టు ది నియరెస్ట్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్. దగ్గరలో జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే అతనికి ఆ కేసు రికార్డ్ని, అలాగే ఈ కేసు డైరీకి సంబంధించిన ఎంట్రీస్ కాపీ ఉంది కదా ఆ కాపీని కూడా పంపించాలన్నమాట, ట్రాన్స్ఫర్ చేయాలి. రైట్. ఇక్కడ మనకు ప్రతిసారి ఏంటంటే వ్యక్తుల విషయంలో ఫార్వర్డ్ అని వాడుతున్నారు, డాక్యుమెంట్ విషయంలో ట్రాన్స్మిట్ అని వాడుతున్నారు అనమాట. ఓకే, డాక్యుమెంట్స్ అయితే మనం కూడా ట్రాన్స్మిట్ అని వాడండి. ఫ్లష్ అంటే మనుషుల వీళ్ళకైతే ఫార్వర్డ్ ది అక్యూజ్ టు ది మ్యాజిస్ట్రేట్, ఆ ట్రాన్స్మిట్ ది డాక్యుమెంట్స్ టు ది మ్యాజిస్ట్రేట్ అనుకోండి. ఇలా ఆ 2 వర్డ్స్ డిఫరెన్స్. రైట్. సో అతను ఆథరైజ్ చేసిన పీరియడ్ ఎక్స్పైరీ లోపు ఏంటంటే నియరెస్ట్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి ఆ కేసు రికార్డ్ని, అలాగే కేసు డైరీలోని ఎంట్రీకి సంబంధించిన కాపీని కూడా పంపించాలన్నమాట. రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, సబ్సెక్షన్ 3. ఏ మెజిస్ట్రేట్ ఆథరైజింగ్ అండర్ దిస్ సెక్షన్ డిటెన్షన్ ఇన్ ది కస్టడీ ఆఫ్ పోలీస్. సో ఏ మెజిస్ట్రేట్ అయితే ఈ సెక్షన్ కింద పోలీస్ కస్టడీలో అతను ఉంచడానికి ఉత్తర్వులు జారీ చేస్తున్నారు, అటువంటి మ్యాజిస్ట్రేట్ షాల్ రికార్డ్ హీజ్ రీజన్స్ ఫర్ సోడింగ్. అలా చేయడానికి అంటే పోలీస్ కస్టడీకి అతను పంపించడానికి గల కారణాలను అతను నమోదు చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్. థర్డ్ వన్ చెప్తుంది. ఫోర్త్ వన్ చూడండి, ఇఫ్ సచ్ ఆర్డర్ ఈజ్ గివెన్ బై ఏ మ్యాజిస్ట్రేట్ అదర్ దెన్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్. మనకు సీజీఎం కాకుండా ఇంకెవరైనా మెజిస్ట్రేట్ అటువంటి ఆర్డర్ ఇచ్చారనుకోండి, సో డీటైన్ చేయడానికి అటువంటి ఆర్డర్ ఇచ్చారనుకోండి, హీ షల్ ఫార్వర్డ్ ఏ కాపీ ఆఫ్ హిజ్ ఆర్డర్. అతను ఇచ్చినటువంటి ఆర్డర్ యొక్క కాపీని ఏం చేయాలంటే విత్ రీజన్స్ ఫర్ మేకింగ్ ఇట్, ఆ ఆర్డర్ ఇవ్వడానికి గల కారణాలను కూడా పొందుపరుస్తూ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దాని కాపీని పంపించాలన్నమాట. ఫిఫ్త్ వన్ చూడండి, ఇఫ్ ఇన్ ఎనీ కేస్ ట్రైబుల్ బై ఏ మ్యాజిస్ట్రేట్ యాజ్ సమన్స్ కేస్. సో ఏదైనా కేసు ఉంది, దాన్ని సమన్స్ కేసు కింద మ్యాజిస్ట్రేట్ విచారించగలిగి ఉన్నాడు అనుకోండి, ఆ కేసులో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ కంక్లూడెడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months ఫ్రమ్ ది డేట్ ఆన్ విచ్ ద అక్యూజ్డ్ వాజ్ అరెస్టెడ్. ఏ రోజునైతే అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యాడు ఆ రోజు నుంచి 6 నెలల గడువులోపు ఇన్వెస్టిగేషన్ కానీ కంప్లీట్ కానట్లయితే, ఏ కేసులను అయితే సమన్స్ కేసు కింద మ్యాజిస్ట్రేట్లు విచారించడానికి వీలు పడుతుంది, అటువంటి కేసుల్లో ఆ నిందితుడు అరెస్ట్ అయిన రోజు నుంచి 6 నెలల్లోపు ఇన్వెస్టిగేషన్ కానీ పూర్తి కానట్లయితే, సో ఆ మ్యాజిస్ట్రేట్ షాల్ మేక్ ఎన్ ఆర్డర్. సో అతను ఒక ఉత్తర్వు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఏమని? షాల్ మేక్ ఎన్ ఆర్డర్ స్టాపింగ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ది అఫెన్స్. సో ఆ కేసుకు సంబంధించి ఇంకా తదుపరి దర్యాప్తు నిలిపివేయవలసిందిగా అతను ఆర్డర్ ఇస్తారనమాట, ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మళ్ళీ ఇక్కడ కండిషన్స్, అన్లెస్ ద ఆఫీసర్ మేకింగ్ ద ఇన్వెస్టిగేషన్ సాటిస్ఫైస్. ఒకవేళ ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో ఆ దర్యాప్తు అధికారి కానీ కోర్టు ఆ మ్యాజిస్ట్రేట్ని సాటిస్ఫై చేసినట్లయితే, ఫర్ స్పెషల్ రీజన్స్ ఆర్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్, న్యాయశక్తుల దృష్ట్యా కానీ ప్రత్యేక కారణాల దృష్ట్యా కానీ ఆ దర్యాప్తుని కొనసాగించాలి, 26 నెలలకు మించి కూడా దర్యాప్తును కొనసాగించడం అవసరం అని చెప్పి ఆ మ్యాజిస్ట్రేట్ని కానీ సాటిస్ఫై చేసినట్లయితే దర్యాప్తు అధికారి, అప్పుడు ఏంటంటే ఆ స్టాప్ చేయకుండా ఉండొచ్చు అనమాట. అదర్వైజ్ అలా కానీ సాటిస్ఫై చేయకపోతే మ్యాజిస్ట్రేట్ని స్టాప్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయొచ్చు. అలా ఉత్తర్వులు జారీ చేశారనుకోండి, రైట్, వేర్ ఎనీ ఆర్డర్ స్టాపింగ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ద అఫెన్స్, ఆ నేరానికి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టాప్ చేస్తే ఆర్డర్ ఇవ్వబడి ఉంటే అండర్ సబ్సెక్షన్ 5 కింద సెషన్స్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో హీ మే
ఇఫ్ సాటిస్ఫైడ్ దట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ద అఫెన్స్ ఆట్ టు బి మేడ్. అంటే తదుపరి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి జడ్జి ఎవరైతే ఉన్నారో అతను కానీ సాటిస్ఫై అయితే, సంతృప్తి చెందితే ఈ కెన్ వికెట్ ది ఆర్డర్ మేడ్ అండ్ సబ్సెక్షన్ 5. సబ్సెక్షన్ కింద వచ్చినట్టు స్టాపేజ్ ఆర్డర్ ఏంటంటే ఇతను వికెట్ చేయొచ్చు అనమాట ఆర్డర్. అండ్ డైరెక్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టు బి మేడ్ ఇన్ టు ద అఫెన్స్. ఆ నేరానికి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని ఆదేశించవచ్చు అనమాట. ఓకే, రైట్. సో మనకి 5 కింద ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దాని 6 కింద జడ్జి ఎవరైతే ఉన్నారో అతను వికెట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు సెవెంత్ వన్ చూడండి. 7th వన్ ఏం చెప్తుంది? నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షాల్ బి డీమ్డ్ టు ఆథరైజ్ ద డిటెన్షన్ ఆఫ్ ఏ ఫీమేల్ ఇన్ పోలీస్ కస్టడీ. ఈ సెక్షన్లో ఉన్నటువంటి ఏది కూడా మనం ఒక ఫీమేల్ పోలీస్ కస్టడీలో ఉంచే విధంగా అధికారులని ఆథరైజ్ చేస్తుంది అని మనం భావించకూడదు అనమాట. సో నథింగ్ షాల్ బి డీమ్డ్, ఏది కూడా భావించకూడదు. ఈ సెక్షన్లో దేన్ని కూడా మనం భావించకూడదు. ఎందుకు? ఇలా ఆథరైజ్ చేస్తుంది, ఆవిడని పోలీస్ కస్టడీలో పెట్టడానికి మనం ఆథరైజ్ చేస్తుందని మనం ఏది కూడా అట్లా భావించకూడదు. ఎక్సెప్ట్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ఫీమేల్ పోలీస్ ఆఫీసర్. ఎప్పుడు ఒక ఫీమేల్ ఆఫీసర్ సమక్షంలో ఆవిడ ఉంచినప్పుడు మాత్రం ఓకే. అదర్వైజ్ ఈ సెక్షన్ ఉన్న ఏది కూడా అలా ఆథరైజ్ చేయదు అనమాట. మనం అట్లా భావించకూడదు కూడా. రైట్. సో ఓవరాల్గా ఈ సెక్షన్ ఇది చెప్తుంది అనమాట. సో ఒక వ్యక్తిని డీటైన్ చేయాలంటే ఒక పర్టికులర్ పీరియడ్కి దానికి సంబంధించి ఎంత ప్రొసీజర్ ఉందో ఈ సెక్షన్ మనకు క్లియర్గా చెప్తుంది. ఇది మనకి ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా 24 hours పీరియడ్ ఏదైతే ఫిక్స్ చేసిందో సెక్షన్ 57 కానీ లేదా ఈ సెక్షన్ కానీ, ఆ 24 hours మించిన తర్వాత కూడా డీటైన్ చేయాలనుకుంటే ఈ సెక్షన్ అనుకోండి. ఈ రెండు సెక్షన్లు కూడా బేస్ ఏంటంటే ఆర్టికల్ 22 క్లాస్ 2 ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 22 క్లాస్ 2. అంటే ఈ రెండు సెక్షన్ల కాన్స్టిట్యూషన్ బేస్ ఉందన్నమాట. ఎందుకంటే ఇది ఒక పర్సన్ యొక్క పర్సనల్ లిబర్టీని వైలేట్ చేస్తుంది కదా. ఇది కాన్స్టిట్యూషన్ రైట్ అన్నమాట, ఫండమెంటల్ రైట్. సో అటువంటి దాన్ని మనం వైలేట్ చేస్తున్నామంటే దానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కదా. రైట్. అందుకని చెప్పి ఈ సెక్షన్లో ప్రతి స్టెప్ ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి బ్రీఫ్గా మళ్ళీ చూద్దాం చూడండి ఆ సెక్షన్ని. సింపుల్గా ఇక్కడ స్కెల్టన్ రాశాను మీకు ఆ సెక్షన్. ఫస్ట్ ఏం చేయాలి? ఒక వ్యక్తి అరెస్ట్ చేయబడి డిటెన్షన్లో ఉండాలన్నమాట. ఇన్వెస్టిగేషన్ అనేది 24 hours కంప్లీట్ కాలేదు, దాటిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలి? 24 hours ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకపోతే ఇమీడియట్గా ఆ కేస్ డైరీ అలాగే ఆ అక్యూజ్ని కూడా దగ్గరలో ఉన్నటువంటి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి పంపించాలన్నమాట. ఇది సబ్సెక్షన్ 1 చెప్తుంది. రైట్. ఫస్ట్ చేయాల్సిన పని అదనమాట. ఎవరు చేయాలి? ఆ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కానీ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా పని చేయాలి. నెక్స్ట్ ఎవరి దగ్గరికి అయితే మనం పంపించామో ఆ మెజిస్ట్రేట్కి జ్యూరిస్డిక్షన్ ఉన్నా లేకున్నా, ఎందుకు ఆ కేసుని ఏ కేసులో ఆ నిందితుని మనం అరెస్ట్ చేసాము ఆ కేసుని విచారించడానికి అధికారం ఉన్నా లేదా, లేదా జ్యూరిస్డిక్షన్ ఉన్నా లేదా, ఆ నిందితుడిని రిసీవ్ చేసుకొని అలాగే అతని తగిన కారణాలు ఉంటే అతని డిటెన్షన్ ఆథరైజ్ చేయొచ్చు అనమాట. ఓకే, అతని నిర్బంధానికి పంపించవచ్చు. అయితే అది పోలీస్ నిర్బంధానికైనా జ్యుడిషియల్ నిర్బంధానికైనా కూడా పంపించవచ్చు. సో ఏదైనా కావచ్చు. అంటే అతనికి తగినది ఏదైంది అనిపిస్తే అక్కడ ఓన్లీ పోలీస్ కస్టడీకి పంపించాలని లేదు, బట్ ఆ వ్యక్తిని ప్రొడ్యూస్ చేసిన తర్వాత కేసు పూర్వాపరాలను బట్టి ఏ డిటెన్షన్ అయినా ఆథరైజ్ చేయొచ్చు. బట్ అటువంటి మ్యాజిస్ట్రేట్ ఎవరైతే అతనికి 15 days అనమాట మొత్తంగా ఆథరైజ్ చేయడానికి అధికారం ఉంటుంది. రైట్. అంటే మొత్తం ఇవ్వాలని కాదు, ఒకసారి 2 days ఇవ్వచ్చు, ఇంకోసారి 5 days ఇవ్వచ్చు అట్లా. బట్ ఓవరాల్గా అయితే 15 days మించి అతను ఆథరైజ్ చేయడానికి ఆ మ్యాజిస్ట్రేట్కి అధికారం లేదని చెప్తుంది అనమాట. రైట్. సో దాంట్లోనే సెకండ్ పార్ట్ చూడండి, సబ్సెక్షన్ 2లో ఏమున్నదంటే అతనికి అధికారం లేదనమాట. ఎందుకు? కేసును విచారించడానికి కానీ లేదా విచారణకు వేరే మేజిస్ట్రేట్కి పంపించడానికి అతనికి అధికారం లేదు. అలాగే ఫర్దర్ డిటెన్షన్ అవసరం లేదని చెప్పి అతను భావించిన సందర్భాల్లో అతనికి అధికారం లేదు. అట్ ది సేమ్ టైం ఫర్దర్ డిటెన్షన్ కూడా అవసరం లేదని అతను భావించినప్పుడు ఇమీడియట్గా ఏ అధికారికి అయితే ఏ మేజిస్ట్రేట్కి అయితే జ్యూరిస్డిక్షన్ ఉంటుందో అతని వద్దకి ఫార్వర్డ్ చేయాలన్నమాట ఆ అక్యూజ్ని ప్లస్ ఆ డాక్యుమెంట్స్. రైట్. ఈ సబ్సెక్షన్ 2కి మనకి ప్రొవిజర్స్ ఉన్నాయన్నమాట. అవి ఏం చెప్తున్నాయి? ప్రొవిజర్ ఈజ్ నథింగ్ బట్ కండిషన్ అనమాట. ఎక్స్టెండెడ్ జ్యుడిషియల్ కస్టడీ. రైట్. 15 days మనం క్యాప్ పెట్టుకున్నాం కదా అక్కడ. ఆ లిమిట్ దాటిపోయిన తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఫర్దర్ డిటెన్షన్ కావాలనుకుంటే ఓన్లీ జ్యుడిషియల్ కస్టడీ మాత్రం ఇవ్వడం జరుగుతుంది, నో పోలీస్ కస్టడీ ఇక్కడ. అయితే 15 days మించి ఇస్తున్నప్పుడు అది ఎంతవరకు ఇవ్వచ్చు అంటే 90 days వరకు జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వచ్చు, 60 days వరకు. 90 days ఎప్పుడు ఇస్తామయ్య అంటే గ్రేవ్ అఫెన్సెస్లో. గ్రేవ్ అంటే డెత్ పెనాల్టీ, మరణశిక్ష కానీ, ఆ లైఫ్ ఇంప్రిజన్మెంట్ జీవిత ఖైదు కానీ,
ఆ 10 years కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ విధించడానికి స్కోప్ ఉన్నటువంటి నేరాలు ఏవైతే ఆ నేరాలకు సంబంధించి దర్యాప్తు జరుగుతుంది అనుకోండి, ఆ దర్యాప్తును కొనసాగించడానికి 90 రోజుల వరకు డిటెన్షన్ ఇవ్వచ్చు అనమాట. ఇలాంటి నేరాలు కాకుండా మిగతా నేరాలు ఏవైతే వాటిలో 60 days వరకు జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వచ్చు. రైట్, నో పోలీస్ కస్టడీ, ఓన్లీ జ్యుడిషియల్ కస్టడీ. ఆఫ్టర్ 90 or 60 days ఈ పీరియడ్ ఏదైతే అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అతను బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లయితే అతన్ని రిలీజ్ చేయాలన్నమాట. రైట్, ఇక్కడ చూడండి సెకండ్ కండిషన్, సెకండ్ ప్రొవిజన్ ప్రొడక్షన్ రూల్స్ అనమాట. పోలీస్ కస్టడీలో ఉన్నంత కాలం కూడా, టిల్ హీ రిమైన్స్ ఇన్ ది కస్టడీ ఆఫ్ పోలీస్ కస్టడీలో ఉన్నంత కాలం కూడా మస్ట్ ప్రొడ్యూస్ ఇన్ పర్సన్, అతన్ని పర్సనల్గా తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలన్నమాట. అదే జ్యుడిషియల్ కస్టడీ అనుకోండి, సో అతను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొడ్యూస్ చేసినా సరిపోతుంది అనమాట, డైరెక్ట్గా అతను తీసుకురావాల్సిన అవసరం లేదు. బట్ ఈ కేసులో ఏంటంటే అతనికి ఇన్ ట్రీట్మెంట్ అలా అబ్యూస్ జరిగే స్కోప్ ఉంది కాబట్టి ఫిజికల్ అబ్యూస్, అందువల్ల ప్రతిసారి కూడా అతను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఇవి ప్రొడక్షన్ సంబంధించిన రూల్స్ అనమాట. థర్డ్ కండిషన్ చూడండి, మెజిస్ట్రేట్ రిస్ట్రిక్షన్. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో అతను కానీ ఈ పోలీస్ కస్టడీకి నిందితుని పంపిస్తూ ఆ డిటెన్షన్ ఆథరైజ్ చేసే అధికారం ఇతనికి ఉండదన్నమాట. ఒకవేళ హైకోర్టు కానీ అతన్ని ఇన్ దిస్ బిహాఫ్ స్పెషల్గా ఆథరైజ్ చేస్తే, అంటే ఇఫ్ హీ ఈజ్ ఎంపవర్డ్ బై ద హైకోర్టు అతని అధికారం ఇస్తే అప్పుడు చేయొచ్చు అనమాట. అదర్వైజ్ పోలీస్ కస్టడీకి పంపిస్తూ ఎటువంటి ఉత్తర్వులు ఇతనికి ఇచ్చే అధికారం లేదు సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్. ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అధికారం ఉంటుంది. ఓకే, సబ్సెక్షన్ 2 అయిపోయింది, దానిలో ఎక్స్ప్లెనేషన్లు అయిపోయాయి, అందులో ఉన్న కండిషన్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు సబ్సెక్షన్ 2లో ఏం చెప్తుంది, నో జేఎం అవైలబుల్. ఒకవేళ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అందుబాటులో లేకపోయినట్లయితే నియరెస్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో అతని వద్దకు కేసు డైరీలోని ఎంట్రీల యొక్క కాపీని అలాగే అక్యూజ్ని మనం ఫార్వర్డ్ చేయాలన్నమాట. ఓకే, సో వాటిని పరిశీలించిన మీద అప్ టు 7 days అనమాట కస్టడీ ఇచ్చే అధికారం ఆ మేజిస్ట్రేట్కి ఉంటుంది. అంటే 7 days ఇవ్వాలని కాదు, ఎంత అయినా వచ్చు, దానికి తక్కువగా, అది మించకుండా. అండ్ మస్ట్ సెంట్ టు ది జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్, దగ్గరలో ఉన్నటువంటి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో అతనికి ఈ కేసు రికార్డ్ని ప్లస్ అలాగే కేసు డైరీ ఎంట్రీ కాపీని కూడా పంపించాలన్నమాట అతను వెంటనే అంటే ఇతను ఏ పీరియడ్ అయితే ఆథరైజ్ చేస్తున్నాడు, అది 2 days లేదా 7 days, ఆ పీరియడ్ ఏదైతే ఆథరైజ్ చేసినా ఆ పీరియడ్ ముగిసేలోపు ఈ డాక్యుమెంట్స్ని ఆ దగ్గరలో ఉన్నటువంటి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి పంపించాలన్నమాట కేసు రికార్డ్. రైట్, సబ్సెక్షన్ 3 చూడండి ఒకసారి. ఓకే, పోలీస్ కస్టడీకి పంపిస్తూ ఇస్తున్న ఉత్తర్వు ఏదైతుందో ఆ ఉత్తర్వు ఇవ్వడానికి గల కారణాలను పొందుపరచాల్సి ఉంటుంది అని అర్థం. రైట్, సబ్సెక్షన్ 4 సిజేఎం ఓవర్సైట్ అనమాట. ఒకవేళ ఆర్డర్ ఇచ్చింది ఎవరంటే నాన్ సిజేఎం మ్యాజిస్ట్రేట్, అంటే చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కాబట్టి ఇంకెవరైనా మ్యాజిస్ట్రేట్ అటువంటి ఆర్డర్ ఇచ్చి ఉంటే డిటెన్షన్ ఆర్డర్ని, ఆ కాపీ మరియు ఆ కాపీకి ఇవ్వడానికి గల కారణాలను కూడా ఏంటంటే ఇమీడియట్గా ఆ సిజిఎంకి పంపించారన్నమాట. ఓకే, ఒకవేళ ఆ కేసు ఏదైతే ఉందో అది మెజిస్ట్రేట్ చేత సమన్స్ కేసు కింద విచారించగలిగిన కేసు అయి ఉండి మరి దర్యాప్తు అనేది ఏంటంటే అతను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి, నిందితుని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి 6 నెలల్లోపు కంప్లీట్ కానట్లయితే అప్పుడు ఈ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆపేయమని చెప్పి ఆర్డర్ ఇస్తారనమాట. అన్లెస్ అతను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం అని చెప్పి అతను సాటిస్ఫై చేస్తే తప్పించి జనరల్గా అయితే స్టాప్ చేయమని ఆర్డర్ ఇచ్చేస్తారు. ఒకవేళ అలా స్టాప్ చేస్తే ఆర్డర్ వచ్చింది, ఈ సెషన్స్ ఎవరైతే జడ్జి ఉన్నారో అతను అప్రోచ్ అవుతారనమాట. అప్రోచ్ చేసి ఇప్పుడు ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ ఆర్ ఫర్ స్పెషల్ రీజన్స్ మనం ఇంకా చేయాలి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసులో అని చెప్పి కోర్టుని సాటిస్ఫై చేయగలిగినట్లయితే హీ కెన్ వికేట్ ది స్టాప్ ఆర్డర్. ఇక్కడ మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన ఆర్డర్ని ఏంటంటే వికేట్ చేయొచ్చు, అలాగే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ డైరెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, లాస్ట్ వన్ సబ్సెక్షన్ 7 ఏం చెప్తుంది, ఫీమేల్ ఇన్ కస్టడీ. ఈ సెక్షన్లో చెప్పిన ఏ ప్రావిజన్ కూడా ఫీమేల్ని పోలీస్ కస్టడీలో ఉంచేందుకు ఆథరైజ్ చేస్తుంది అన్నట్లు మనం తీసుకోకూడదు అనమాట. అన్లెస్ అక్కడ ఒక ఫీమేల్ పోలీస్ ఆఫీసర్ ఉన్నట్లయితే ఆవిడ సమక్షంలో ఆథరైజ్ చేయొచ్చు తప్ప జనరల్గా అయితే ఏంటంటే ఆవిడని పోలీస్ కస్టడీలో డిటైన్ చేస్తూ ఆథరైజ్ చేయడానికి ఏది కూడా ఈ సెక్షన్ అలౌ చేయదనమాట. మనం కూడా అలా తీసుకోకూడదు. రైట్, ఇది ఓవరాల్గా ఈ సెక్షన్ చెప్తుంది అనమాట. రైట్, సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇది ఇంపార్టెంట్ సెక్షన్ కదా, సో ప్రతి ప్రావిజన్ కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.